సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు, తర్వాత నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న 9వ తరగతి విద్యార్థులకు, ఈ రోజు వీడ్కోలు పొందుతున్న 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు శుభాకాంక్షలు. మిగతా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి విద్యార్థులు 10వ తరగతి చాలా బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మనం నేల విడవక తప్పదు. కాబట్టి 5 సంవత్సరాలు ఇక్కడ గడిపారు, ఈ నేల మీద గడిపారు, ఈ గాలిని పీల్చారు, ఇక్కడ ఎన్నో అనుభవాలను పంచుకున్నారు, ఎన్నో అనుభూతుల్ని పొందారు. రేపు సమాజంలోకి వెళ్ళబోతున్నారు. కానీ సమాజంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చట్టాలు అనేవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఒక మంచి పౌరులుగా మీరు ఎదగాలి సమాజంలోకి. ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే ఆ చెడ్డ పేరు అంతా కూడా మాకే వస్తుంది. ఒక బాధ మాలో ఇంకా ఉంది. మిమ్మల్ని మంచిగా మార్చి పంపలేకపోతున్నాము అనేటువంటి బాధ మాత్రం మాలో ఉంది. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. సమాజంలో మంచిగా ఉండండి, మంచి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగండి. చివరిగా మరి నేను చివరిలో విలువలతో వీడుకోవాలని చెప్పి ఒకటి మన తెలుగులో ఉన్న పాఠాలతో ఒక అభినందన పత్రం వస్తుంది. ఎక్కడైతే పాఠం పేరు వస్తుందో అక్కడ మీరు చప్పట్లు కొట్టాల్సి ఉంటుంది. అందరూ కూడా ఒక ఆటలాగా పోదాము. ఫోన్లు కొద్దిగా పక్కన పెట్టేసి పాఠం పేరు ఎక్కడ వస్తుందో అక్కడ చప్పట్లు కొట్టాలి. అది మీ బాధ్యత. అదే మీరు కొట్టట్లేదు అంటే మీకు పాఠం తెలియదు అని అర్థం. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ చాలా మందికి మీకు ఒక పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎందుకు పెట్టారో చాలా మందికి తెలియదు. రేపు సమాజంలోకి వెళ్తారు. కొంతమందికి ఏముంది ఏంటిదంటే ఐఏఎస్ కావాలని. ఐఏఎస్ లో ఏదో అడిగారు, మీ పేరు మీదే అడుగుతారు. మీ పేరుకి అర్థం ఏంటిదని అడుగుతారు. ఎంతమంది తెలుసు చెప్పండి? మీ పేరుకి అర్థం తెలుసా ఎవరికైనా? తెలియదు కదా. కాబట్టి ఆ బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు మీ పేరుకి అర్థం చెప్పి మిమ్మల్ని సమాజంలోకి పంపాలి. మీ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలిస్తే తెలియచ్చు, తెలియకపోతే తెలియకపోవచ్చు. కానీ మీ పేరు అర్థం మీకు తెలియాలి. దాని తర్వాత నేను మీకు వేడుకొని పలుకుతాను. ముందుగా అక్షిత అంటే అర్థం నశించనిది, శుభప్రదమైనది, సంపూర్ణమైనది అని అర్థం. నెక్స్ట్ అమూల్య, అత్యంత విలువైనది, వెలకట్టలేనిది. నెక్స్ట్ అలేఖ్య, రాయలేనంత గొప్పది, బొమ్మలాగా అందమైనది అని అర్థం. నెక్స్ట్ అయేష, జీవంతో నిండినది, సుఖంగా జీవించేది. బహుశా ఇక్కడ చాలా సుఖపడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను అయేషాని మాత్రం. తర్వాత నస్మిన్ బేగం, నక్షత్రాల లాంటి వెలుగు ఉన్న రాణి. నెక్స్ట్ పావని, ఇది టెట్ లో కూడా వచ్చింది, టీచర్లు కలవరిచ్చారు. పవిత్రమైనది, గంగా నది. అది ముందు తెలుస్తుంటే వాళ్ళకు మార్పు వచ్చింది టెట్ లో. నెక్స్ట్ పూజ, భక్తితో ఆరాధించడం, గౌరవంగా నమస్కరించడం. నెక్స్ట్ ప్రియదర్శిని, చూడడానికి ఇష్టంగా ఉండేది, అందంగా కనిపించేది. తర్వాత మమత, ప్రేమ, అభిమానం, ఆప్యాయం. సంజన, మంచి స్వభావం కలది. సాత్విక, శాంత స్వభావం కలిగినది, మంచి గుణాలు కలిగినది. నెక్స్ట్ సృజన, సృష్టి, కొత్తగా తయారు చేయడం. తర్వాత స్రవంతి, నదీ ప్రవాహం, నిరంతరం ముందుకు నడిచేది. షర్మిల, సిగ్గు గలది, మర్యాదగా, వినయంగా ఉండేది. హిమబిందు, మంచు బొట్టు లాంటి స్వచ్ఛమైనది, చల్లని, అందమైన చుక్క. నెక్స్ట్ అబ్దుల్లా, అల్లా భక్తుడు. అవినాష్, నశించని వాడు, శివుడు. అరవింద్, తామర పువ్వు లాగా అందమైన స్వచ్ఛమైన వాడు. ఇమాముద్దీన్, మతనాయకుడు. నాగేష్, పాముల రాజు అంటే శివుడు. చరణ్ తేజ, భక్తి మరియు తేజస్సు కలిగిన వాడు. మధు, తేనె, తీపి లాంటి మధురమైన స్వభావం కలవాడు. నెక్స్ట్ మనోజ్ కుమార్, మనస్సు నుండి పుట్టినవాడు. అందరి శరీరం నుంచి పుడితే వాడు మనస్సు నుంచి పుట్టాడు. ఇదొక మనసు కూడా అంతే. రాహుల్, బంధాలను, బాధలను దూరం చేసే వ్యక్తి, తెలివైన వ్యక్తి, సాహసమైన వ్యక్తి. ఇందులో కొంతమందికి పేర్లు బాగా సెట్ అయినాయి, కొంతమందికి చాలా పూర్తిగా రివర్స్ ఉన్నాయి. బహుశా పేరు మార్చడానికి అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు.
కానీ మీ ప్రవర్తన మార్చుకుంటే సార్థక నామధేయులు అవుతారు, సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఆ తర్వాత విలువలతో వీడుకోలు. దీని కండిషన్ ఉంది, పాట పేరు ఎక్కడ వస్తుందో అక్కడ చప్పట్లు కొట్టాలి. గుర్తుంది కదా, ఎవరు కొట్టడం చూస్తా నేను, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పాట పేరు అర్థం చేసుకుని చప్పట్లు కొడతారో వాళ్ళు తెలుగు పాస్ అవుతారు. ఇంకోటి ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. పోయిన బ్యాచ్ లో 25 మంది ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. అందులో 15 మందికి 500 పైన వచ్చినాయి. 554 టాప్, 505 లోయర్, 500 పైన. అందులో బాయ్స్ 2, గర్ల్స్ 13 మంది ఉన్నారు. కానీ ఈసారి 7 గర్ల్స్ కు మాత్రమే 500 వస్తున్నాయి. ముందే చెప్పేస్తున్నాం జాతకం అంటే హాఫే, 50% అందులో కూడా. అది హైయెస్ట్ 525 దాటవు, కానీ టార్గెట్ 555 ఉంది. ఇప్పటి వరకు మీ మీద వచ్చిన విమర్శలు అన్ని పోవాలంటే 555 తో మళ్ళీ మాకు ముఖం చూపించాలి ఎవరైనా సరే. ఆ 7లో 555 తో రావాలి. అప్పుడు మళ్ళీ ఇదే నోటితో మిమ్మల్ని ప్రశంసిస్తూ ఒక అభినందన సభ మళ్ళీ ఏర్పాటు చేస్తారు. సరే, విలువలతో వీడుకోలు. ఇవి బహుశా లాస్ట్ మాటలు అనుకోండి, ఎందుకంటే రేపటి క్లాస్ కు నేను ఉండను. ఎల్లుండి నుంచి నేను ఎక్కడ ఉంటానో ఎల్లుండి తెలుస్తుంది మీకు. ప్రియమైన విద్యార్థులారా, మీరు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయులు దారవోసిన విజ్ఞాన రాశి మీ హృదయంలో నింపగా, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మాట తప్పని నైజాన్ని నేర్పగా, దానశీలం మిమ్మల్ని జ్ఞానశీలుగా మార్చగా, దాన విలువలను పెంచగా, అహంకారాన్ని తుంచగా, ఎవరి భాష వాళ్ళకు వినసొప్పుగా మారి మీలో భాషాభిమానం నిలవగా, భాషా భావ ప్రసారానికి బీజాలు నాటగా, 10వ తరగతి పరీక్షల్లో వీర తెలంగాణ విద్యార్థులు పోరాట స్ఫూర్తితో, పోటీ తత్వంతో విజయ బావుట ఎగరేయాలి. ఉన్నత విద్యాభ్యాసం కొరకై సమున్నత రీతిలో కొత్త పాటను నిర్మించుకొని, మీ పాఠం కాదు కదా, వాళ్ళ పాఠాలు, నిత్య నూతనోత్సవాలై నవ జీవన యానంలో పల్లెలు దాటి నగరాలు చేరి నగర గీతమై విశ్వవ్యాప్తమై పరుగులు పెడుతూ మీ భావి జీవితంలో స్థిరపడి జీవితం నందనవనమై నవ జీవన వికాసమై ప్రతి ఉదయం భాగ్యోదయమై అహరహరం శ్రమిస్తూ అనితర సాధనతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, శతక మధురిమయందలి నీతి నియమాలే మీ సామాజిక జీవనానికి ఇప్పటికే 5 పాఠాలైన సమరస భావాలకు మార్గనిర్దేశమై విలువలతో కూడిన జీవితం కొనసాగించాలని, లక్ష్య సాధనకై ప్రణాళికలు సిద్ధం చేసుకొని కఠోర శ్రమతో మీ జీవిత ప్రగతి పదంకు జీవన భాష్యం చెప్పాలని, మీ కళల సాఫల్యానికి తరతరాల చారిత్రక సాక్ష్యమై తరగని కీర్తి చంద్రికలతో పురాతన చారిత్రక వారసత్వ సంపద గోలుకొండ పట్టణం నెలవు కావాలని, మీ అజ్ఞానం నశించి విజ్ఞాన కాంతులు వెళ్లి విరియగా ఆ చదువుల తల్లి కృపా కటాక్ష వీక్షణలు మీకు జ్ఞాన భిక్ష ప్రసాదించాలని ఆశిస్తున్నాను. ఈ ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు గడించిన జ్ఞానం ఈ ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు గడించిన జ్ఞానం, ఇక్కడి ఉపాధ్యాయుల నుండి మీరు పొందిన ప్రేరణ మీ జీవన సాఫల్యానికి భూమికగా నిలవాలని, ఆదర్శ పురుషుడు రఘువంశ తిలకుడు సర్వ సులక్షణ సమన్వితుడు శ్రీరాముడు సుగుణవతి సీతారాముల చరితం రామాయణం మీ జీవన పారాయణం కావాలని, బాలకాండ పితృభక్తికి గురుభక్తికి ఆదర్శంగా నిలవాలని, అయోధ్యకాండ పితృవాక్య పరిపాలనను మాట తప్పని నైజాన్ని నింపగా, ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అరణ్యకాండతో లక్ష్య సాధనలో దుష్కరులను ఎదుర్కోవడానికి విస్తృతకాండ పరుల సహాయాన్ని పొందుతూ పరోపకారాన్ని కోరుతూ సుందరమై సుమధురమై సుందరకాండతో లక్ష్యాన్ని చేరి యుద్ధ పేరుతో ధర్మ యుద్ధకాండలో విజయదుందుని మోగించి సుస్థిర రామరాజ్యం సంక్షేమ దేశానికై భావి భారత పౌరునిగా ఎదగాలని,
మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ తెలుగు భాషోపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 5వ కర్మాగారం.